భద్రముల గోరి భవ్యాంధ్ర బాటగనుడు కలలు 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 గన్న స్వర్ణాంధ్ర సాకారములగా. జాతికి ఒక పిలుపిచ్చారు, ఆంధ్ర జాతికి. ఇప్పుడు ఆత్మీయులు గాడేపల్లి దివాకర్ దత్ గారు రామాయణార్థంలో చెప్పమంటూ కథ, కవిత, నవల, నాటక ఈ సాహిత్య ప్రక్రియ ఈ పదాలనిచ్చి రామాయణార్థంలో చెప్పమని విచిత్రంగా అడిగారు. మరి ఎంత చిత్రంగా దీనికి సమాధానం చెప్పారో చెబుతారో మనం వింటాం. నవల కోసమై జరిగెరా నాణ్యమైన, ఇక్కడ నవల కోసమై జరిగెరా నాణ్యమైన, నాటి కాలాన గొప్పదై నవ్యమైన పోరు. రామరావణయోర్ యుద్ధం రామరావణయోరుగా, అంతకు మించినటువంటి గొప్ప యుద్ధం ఎక్కడా జరగలేదు చరిత్రలో. అందుకని దానికి ఏది సమానమైంది కాదు. సాగరోపమ, సాగరానికి సాగరమే సమానం. గగనం గగనాకారం, సాగరోపమ. రామరావణయోర్ యుద్ధం రామరావణయోరుగా, రామరావణుడు ఎలా ఉంటారో రామరావణ యుద్ధం కూడా అలాగే ఉంటుంది. సాగరానికి సాగరమే సాటి, అలాగే గగనానికి గగనమే సాటి. ఆ యుద్ధానికి మరి ఒకటి సాటి లేదు. అందుకని అనన్వయాలంకారం. నవల కోసమై జరిగరా నాణ్యమైన, నాటి కాలాన గొప్పదై నవ్యమైన. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అది గొప్పదే, ఇప్పటికీ నవ్యమే అది. నాటి కాలాన గొప్పదై నవ్యమైన పోరు. కవితల్లజుండకు స్పారయసుడు, కవితల్లజుండకు స్పారయసుడు. కథకు వాల్మీకి మూలంబు ప్రథమమందు. ఆదికవి వాల్మీకి అనేటువంటి అర్థాన్ని నిక్షేపించిన ఈ పద్యం చాలా హృదయం. ఇక జ్యోతి చంద్రమౌళి గారు అంటారు, అవధాని గారు, గురుడు, హరుడు, వరుడు, నరుడు అనేటువంటి ఈ పదాలతోటి ద్రోణుని విలువిద్యల గురించి చెప్పమని అడిగారు. వారు చెప్తూ ఉన్నారు. గురుడు ద్రోణుడు నేర్పిన కూర్మి విద్య, గురుడు ద్రోణుడు నేర్పిన కూర్మి విద్య. హరుడు దీవించి ఇచ్చిన అస్త్రబలము, హరుడు దీవించి ఇచ్చిన అస్త్రబలము. ధీవరుడు శౌరి సాయంభు ధీబలంబు. నరుడు కౌరవుల జంప, నరుడు కౌరవుల జంప. వరముగా వరములయ్యే. గురుని యొక్క విద్య ఎలా ఉపయోగపడిందో చక్కగా వర్ణించారు. ఇప్పుడు అనిల కుమార సూరి గారు పాలు, పూలు, చేలు, సాలు అనేటువంటి ఈ పదాలను శ్రావణ లక్ష్మికి సమన్వయించమని వర్ణించమని అడిగారు. ఆ వర్ణన సౌభాగ్యాన్ని మనం కందాం. అలగు పాపాలు ఈ మాసమందు తొలగు. పాలు కాస్త పాపాలు అయిపోయింది. అలగు పాపాలు ఈ మాసమందు తొలగు. చేరు చేరు తొలకరి జల్లులన్ సిరుల చెలగు. చేరు తొలకరి జల్లులన్ సిరుల చెలగు. పూలు కొప్పున ధరించి స్త్రీలు సాగా. చాలు శ్రావణ లక్ష్మియే సాగినట్టు. చాలా మనోహరమైనటువంటి వర్ణన. ఇందులో ఉపమానాన్ని ఉపయోగించి దీనికి ఒక శక్తిని కూర్చారు. పూలు కొప్పున ధరించి స్త్రీలు సాగుతూ ఉంటే శ్రావణ లక్ష్మి సాగుతూ ఉన్నది, అట్లా ఉంది అని చెప్పారు. చాలా సంతోషం అండి. ఏది మీ చప్పట్లేవి? విఎస్ఆర్ ఆంజనేయమూర్తి గారు మమ్మీ, డాడీ,
ఆంటీ, అంకుల్ అనేటువంటి పదాలతోటి పద్యాన్ని చెప్పండి అని వాంఛించారు. మీరు ఎలా చెప్పారో విన్నాం. మమ్మీ గతి బాధించుట, మమ్మీ గతి బాధించుట, మమ్ము ఇలాగా బాధించడం. మమ్మీ వచ్చింది. మమ్మీ గతి బాధించుట సమ్మతమాయని శిశువులు సాలంటిరికన్. ఆంటీ 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 ఆంటీని అంటీ చేశారు. సాలంటిరికన్. అమ్మా లేడాడి కొన, అమ్మా లేడాడి కొన, దమ్ముంగల అంకులయ్య దాష్టి. ఈ దాష్టికాన్ని ఎదుర్కోవడానికి అంకులయ్య అనే పేరు కలిగినటువంటి మన మామయ్య లేడా అని అంటూ ఉన్నారు. ఎంత గడసరితనం అండి. అంకులయ్యాక అంకులండి. అంకుల్ని అంకులయ్య చేశారు. గుడ్లూరు వెంకటేశ్వర రాయ కవి గారు భాగవతార్థంలో చెప్పమని 4 పదాలు ఇచ్చారు. తిరుమల, వలిమల, ప్రవిమల, కలిమల. ఈ 4 పదాలతోటి భాగవతార్థంలో ఇప్పుడు ధారణ చేయండి అవధాని గారు. కలిమలహారియైన కంజదళాక్షుని దివ్యగాథ, కలిమలహారియైన కంజదళాక్షుని దివ్యగాథ. ఔవలిమలయల్లుడై వరలు, ఔవలిమలయల్లుడై వరలు, భర్గు సుభక్త భర్గు నిసర్గ సుభక్తి యుక్తి. తిరుమల తిరుమల హరి పాదమున్ ప్రవిమలంబుగా కొంచెం పోతనారుడే. లలితముగా గౌరాసి, లలితముగా గౌరాసి, తనరారగా మోక్షము చెందడే భువి. అంటూ మొదలైంది. భాగవతం చివర కూడా కైవల్యంతో పూర్తి చేస్తాడు పోతన్న. ఆ భావాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన అవధాని గారికి అభినందనలు చెబుతూ గణపతిరాజు మాల్యాద్రి గారు సుమిత్ర, సుష్మా, ఇరానీ, సోనియా ఈ పదాలను మహాత్మా గాంధీ పరంగా చేయమని దత్తం చేశారు. మనకు విత్తంగా ఏమిస్తారో చూద్దాం. భారతికి సుమిత్రుండౌర భద్రమూర్తి, భారతికి సుమిత్రుండౌర భద్రమూర్తి. సుషమ సౌందర్య సత్కీర్తి శుద్ధమూర్తి, సుషమ సౌందర్య సత్కీర్తి శుద్ధమూర్తి. సుషమ సుమిత్ర ఇవి 2 వచ్చాయి. భవ్యవాసోనియముడు, భవ్యవాసోనియముడన, భవ్యవాసోనియముడన, ఔరది భవ్యవాసోనియముడౌరా, భవ్యవాసోనియముడౌరా. పావనుండు కొట్ట చిరాని వాడయ్యా, చెయ్యిరాని వాడటండి. ఇరాని ఎంత బాగుంది. ఇరానీని చేయి రాని చేశారు. డివిఎస్ రామాచార్యులు గారు భాగ్య. మరి ఈ తారాచంద్రుల విలాసములు ఏమిటో మనం ఇప్పుడు విశ్వకళాభారతి సేవలను గురించి చెప్పమని అడిగారు రామాచార్యుల వారు. మీరు దాన్ని ప్రపంచించండి. భావభరితము సౌభాగ్యబంధురము, భావభరితము సౌభాగ్యబంధురము. భాగ్యం వచ్చిందండి. సత్య సౌందర్య సత్కీర్తి సంయుతము, సత్య సౌందర్య సత్కీర్తి సంయుతము. చంద్రతారాది సంయుక్త స్థాపితం, చంద్రతారాది సంయుక్త స్థాపితం. విశ్వకళలకు భారతి శాశ్వతము. ప్రతాప సాయిబాబా గారు
వారిలాగే ఉండేలాగా శాంతం, సహనం, దానం, మానవత్వం అనే పదాలను వీటికి మూర్తీభూతుడైనటువంటి దాత గోరంట్ల వెంకన్న గారిని గురించి, వారి సేవలను గురించి వర్ణించమని అడిగారు. ఎంత మనోహరమైనటువంటి భావాన్ని ఇలా పలికిస్తున్నారు అవధాని గారు. హంతకుని విడచిన ఎట్టి ఆర్ద్రహృతు, హంతకుని విడచిన ఎట్టి ఆర్ద్రహృతు. ఆయన ఎంత ఉత్తముడు అంటే, హంతకుని సైతం తనను చంపడానికి వచ్చిన వాడిని సైతం విడిచిపెట్టినటువంటి మహానుభావుడు, మనుషుల్లో దేవుడు ఆయన. హంతకుని విడచిన ఎట్టి ఆర్ద్రహృతు, శాంతము శాంతమును మానవత్వము సహన గుణము. ఇక్కడ నువ్వు వచ్చేసాడు. శాంతమును మానవత్వము సహన గుణము వెలయ దీపించు గోరంట్ల వెంకనయుడు. దానమే తన రూపమై తనరువాడు, దానమే తన రూపమై తనరువాడు. 350 ఎకరాల సుక్షేత్రమైనటువంటి తిమ్మసముద్రంలోని మాగాడి పొలాన్ని సంస్కృత భాష కోసం దత్తం చేసినటువంటి మహాత్ముడండి. అలాంటి వాడు ఎక్కడ ఉండరు. అందరికీ భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పించేటువంటి ఆయన తరతరాలుగా సాగుతున్న ఆ యజ్ఞం ఇప్పటికీ కొనసాగుతుంది. అక్కడ భోంచేసిన భోజనం ఇప్పటికీ మా బోట్ల కడుపుల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఆ అన్నం. ఇంకా మరీ విచిత్రంగా అడిగారు. నడ్డి, మెల్ల, నూనె, గారపడి, మరి వికృతమైనటువంటి ఈ పదాలతోటి అందమైన అమ్మాయిని వర్ణించండి అని గడుసుదనంగా అడిగారు. మరి దానికి ఎలాంటి సమాధానం చెబుతారో విందాం. మెల్లమెల్లని చూపుల మేలుబంతి, మెల్ల వచ్చేసింది. మెల్లమెల్లని చూపుల మేలుబంతి, కోరి దానిమ్మ గింజ పొంగార పళ్ళు, కోరి దానిమ్మ గింజ పొంగార పళ్ళు. గారపళ్ళు కాస్త పొంగారే పళ్ళు అయిపోయింది. కోరి దానిమ్మ గింజ పొంగార పళ్ళు, ఆమె జగనంబు సొంపు, ఆమె జగనంబు సొంపు మేనడ్డి పెట్ట, చాల చూడ చూడంగా రంగులేమో. ఒక మహానుడి కాస్త రంగులే. నేను ఇక మళ్ళీ తరువాత సమీక్ష చేసేటప్పుడు ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ఒక మాట చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి. నడ్డి, మెల్ల అనేటువంటి పదాలని ఆ అర్థంలో కాకుండా పూరించిన తీరు మనోహరంగా ఉంది. ఇప్పుడు మల్లవరపు రాజేశ్వరరావు గారు కన్ను, సన్ను, పన్ను, మన్ను అనే పదాలతోటి భారతార్థాన్ని వివరించమని అడిగారు. వీరు ఇలా చెప్తున్నారు. అవి వాటి అర్థంలో రాకూడదు. అది స్వార్థం పనికిరాదన్నారు. పాపం రాజేశ్వరరావు గారు చాలా గొప్పవారు. స్వార్థం వద్దన్నారు. అంటే ఆ పదాలకు ఆ అర్థాలు రాకూడదు. కన్ను అంటే ఈ నేత్రం కాకూడదు అని. పన్ను ఈ పన్ను కాకూడదు, కన్ను కన్ను కాకూడదు, మన్ను మన్ను మట్టి కాకూడదు, సన్ను కూడా అది కాకూడదు. పన్నుడు యుద్ధరంగమున భద్రమునైతగు వ్యూహమెల్ల, భద్రమునైతగు వ్యూహమెల్ల, పన్నుడు యుద్ధరంగమున భద్రమునైతగు వ్యూహమెల్ల, వీకన్ను దిశేయ వీకన్ను దిశేయునట్లు కలకాలము పౌరులు మెచ్చునట్లు, వీకన్ను దిశేయునట్లు కలకాలము పౌరులు మెచ్చునట్లు, ధీమన్నుతమైన ఎత్తి ధీమన్నుతమైన ఎత్తి పరమార్థముగాంచుడు మించుడింకా, పరమార్థముగాంచుడు మించుడింకా,
వేచన్నుతి వేచన్నుతి చేయ భాగ్యమతి వేచన్నుతి చేయ భాగ్యమతి చాలిన కీరితి అంచు రాజన్. కన్ను వికన్నుతి చేయునట్లు చేశారు, మన్నును ధీమన్నుతమైన ఎట్టి అన్నారు. ఇలాగా సాగింది. ఇప్పుడు భువనగిరి పురుషోత్తం గారు పెన్, గన్, మెన్, వెన్ అనే ఆంగ్ల పదాలతోటి కీచక వధ ఘట్టాన్ని వర్ణించమని అడిగారు దత్తపతి. పెన్నిధి 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 అయిన రాజు కడు పేదగనుండగా పెన్నిధి అయిన రాజు కడు పేదగనుండగా ఏమి చేయత కన్నదిగా కమాలినియు ఏమి చేయత కన్నదిగా కమాలినియు కాపురుషుండకు దుష్టమూర్తికి వెన్నిడి పర్పులిడా భీముడదంతయుగాంచి మించి ఆమెన్నటు రెండు మంచు అట మేదిని కూర్చెను కీచగాధము. పివిఆర్ ఆచార్యులు గారు సారము